హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎ క్యాజువల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇప్పుడే లేచాము. ఇప్పుడే అంటే 1 అవర్ అయింది. బ్రష్ చేసి కొద్దిగా లిటిల్ ఫ్రెష్ అప్ అయిపోయాను. సామి అయితే ఇంకా పడుకుంది. వాళ్ళ డాడీ జస్ట్ ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్ళాడు. హౌస్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. సామి లేస్తే తనను ఫ్రెష్ చేసి పూజ చేయాలి. మార్నింగ్ 8:30 అవుతుంది. కానీ క్లైమేట్ చూడండి ఇంకా ఎలా ఉందో. ఇప్పుడైతే మా సామి లేచిందో లేదో అనేది చెక్ చేస్తున్నాను. ఒకవేళ లేచుంటే తనని ఫ్రెష్ చేద్దాం అనుకున్నాను. బట్ చాలా బాగా ఇంకా పడుకునే ఉంది. సో ఐ థాట్ టు ఫ్రెష్ అప్ అనమాట. నేను ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాను తను లేచేలోపు. ఈరోజైతే ఈ శారీ వేసుకుందాం అనుకున్నాను. నేను రెడీ అయిపోదాం అనుకున్న లోపల మా సామి లేచింది. సో తనకి బ్రష్ చేయించేసి బాత్ చేయించేసాను. అండ్ దిస్ ఇస్ ద ఫ్రాక్ షీ ఈస్ గోయింగ్ టు వేర్ ఫర్ టుడే అనమాట. అండ్ తననైతే రెడీ చేశాను. బయటికి వెళ్ళేటప్పుడు జడేద్దామని అలానే పెట్టేశాను అనమాట. యాక్చువల్గా తిరిగి హాయ్ చెప్పు అని అడుగుతున్నాను, బట్ షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అనమాట. అండ్ ఎందుకంటే అప్పుడు సిరప్ వేసేది ఉన్నింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు హాఫ్ అన్ అవర్ ముందు సిరప్ ఉంటుంది, ఐరన్ సిరప్ తనకి. అదైతే వేసేసాను. వేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి శారీ డ్రేప్ చేసేసుకున్నాను అనమాట. అండ్ పూజ ఒకటే పెండింగ్ ఉన్నింది. అత్తయ్య అంతలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నారు. అండ్ గార్డెన్లోకి వెళ్ళి పూలన్నీ తీసుకొని వచ్చి పూలు తీసేసి పూలు పెట్టడం అన్నమాట. పెట్టేసి పూజ చేయాలి. పూజ చేసేసి రవి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి షాప్కి అయితే వెళ్ళిపోయారు. మాది కొంచెం లేట్ అవుతుందనేసి సరే మీరు స్కూటీలో వచ్చేయండి అని తను వెళ్ళిపోయాడు అనమాట బైక్ తీసుకొని. సో ఇక్కడ పూజ చేసేసి నేను సామి అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. షో యర్ ఐస్ నోస్ teeth, tongue, mouth, chin, hands, very good. Legs, show your legs, very good. Hair, very good. And చూసారు కదా, దిస్ ఎవ్రీడే అలా బాడీ పార్ట్స్ అడుగుతామన్నమాట. అండ్ వాడప్ప పప్పు అయితే మా బ్రేక్ఫాస్ట్. అండ్ నేను సామి స్టార్ట్ అయిపోయి ఇంటి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈరోజు కసాపురంకి వెళ్ళడానికి అయితే కుదరలేదు. సో ఇంటికి దగ్గరగా అయితే టెంపుల్ ఉంటుంది హనుమాన్ సర్కిల్లో. చాలా పెద్ద స్టాచ్యూ, గుంటకల్లో చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎవరైతే ఈ స్టాచ్యూ చూసింటారు అనుకుంటున్నాను చాలామంది. చూసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్ళిపోయి పూజ చేయించేసుకొని నేను సామి కాసేపు అక్కడే కూర్చున్నాము ప్రశాంతంగా. అండ్ పూజారి ప్రసాదం ఇచ్చింటే అక్కడే తింటుంది. డైరెక్ట్ అలానే షాప్కి వెళ్ళిపోయాము నేను సామి. అక్కడే ఆఫ్టర్నూన్ వరకు ఉండేసి అంతా కలిసి వచ్చేసాము ఇంటికి. తను పడుకోబెట్టేయాలి. సో ఇప్పుడే ఇంటికి వచ్చాం కాబట్టి ఇంకా నా పని సామికి అన్నం, పప్పు, కట్టు, నెయ్యి కలిపి అన్నం తినిపించేసి తనైతే పడుకోబెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ తర్వాత నేను అత్తయ్య రవి కలిపి లంచ్ చేసేస్తాము. వీలైతే మేము ఫస్ట్ లంచ్ చేసి తనకన్నా తినిపించేస్తాను, లేకపోతే తనకు తినిపించిన తర్వాత మేము లంచ్ చేస్తాము. మేమంతా లంచ్ చేసేసి అయితే ఇక్కడ సామిని అయితే పడుకోబెట్టేశాను. అండ్ ఈవినింగ్ లేస్తుంది తను. అట్లీస్ట్ 1.5 hours 2 hours అట్లా పడుకుంటుంది. అండ్ ఈవినింగ్ లేచింది. సో తనకైతే పాలు కాగబెట్టేసి తాగిపిచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే షీ వాజ్ డాన్సింగ్. ఎవ్రీడే ఇలా డాన్స్ చేస్తుంది. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. షీ వాజ్ ట్రైయింగ్ టు మ్యాచ్ ద స్టెప్స్ అన్నమాట. ఇలా అంతా డ్యాన్స్ చేస్తూ ఉండింది. అత్తయ్య వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ చూడండి
మాకంటే ముందు మా సామి ఎంత నీట్గా ఒలుస్తుందో వెజిటేబుల్స్ని. ఆ రోజు డిన్నర్కి అయితే చౌలకాయ మెంతొక్కు ప్లస్ రొట్టె అనమాట. అంటే రెగ్యులర్గా నైట్ టైమ్స్ రొట్టె అట్లేం లేదండి. వీ ప్రిఫర్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ నైట్ టైమ్స్ మోస్ట్లీ. ఒక్కొక్కసారి రొట్టె, చపాతీ, ఉప్మా ఇలా. రైస్ ఒకవేళ ఎక్కువ ఉంటే మేము రైస్ తినేసి రవికి ఒక్కటే ఏదైనా చేస్తాము. ఇక్కడైతే అత్తయ్య స్టైల్లో రొట్టె చేస్తున్నారనమాట. ఐ టుక్ అ వీడియో మేము ఎలా చేస్తామనేసి. అండ్ శామీ కూడా రొట్టె తింటుంది, నో ఇష్యూ విత్ హర్ అనమాట. థ్యాంక్ గాడ్ షీ చాలా ఫ్రూట్స్ అయితే తింటుంది. సపోటా ట్రై చేసాను, ఒకటి సపోటా ఒకటే తినలేదు. బట్ వెజిటేబుల్స్ ఓకే, ఫ్రూట్స్ అయితే అన్నీ తింటుంది. రొట్టె కూడా ఓకే అనమాట. ఇక్కడైతే అత్త రొట్టె పిండి కలుపుతున్నారు. జొన్నలు తీసుకొని వచ్చి పిండి చేయించుకొని వస్తాము. వి వాంట్ బై పిండి అనమాట. అంటే మిషన్ కాడిస్తాము. అందరికీ 2 నాకు 2, అత్తయ్యకి, రవికి, శామీ పాపకు ఒకటి చిన్నది. సో మొత్తం 7 రొట్టెలు అయితే చేస్తారు అత్తయ్య. యాక్చువల్గా ఏ వీడియో పెట్టాలని ఆలోచిస్తుంటే సో లెట్స్ ట్రై అని క్యాజువల్గా మార్నింగే లేస్తాం కదా అనేసి ఇలా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇలా అయితే అనుకొని ఐ వాజ్ స్టార్టెడ్ టేకింగ్ వీడియో. షాప్లో ఒక్కటే తీసుకోలేదు, సో కన్జ్యూమర్స్ అందరూ ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి ఐ డిడ్ంట్ టుక్ వీడియో అనమాట. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కన్జ్యూమర్స్ ఎక్కువ లేనప్పుడు ఐ టేక్ వీడియో అన్నమాట, అక్కడ కూడా తీసుకుంటాను. అండ్ టుమారో సండే, రవి కూడా షాప్ ఉండదు. మాతో పాటు తింటుందన్నమాట శామీ. అంటే తినిపించరా అంటే సమ్ టైమ్స్ తను కడుపు నిండా తినలేదు అంటే అప్పుడే పెడతామన్నమాట. ఫస్ట్ తనకి మాతో పాటు సపరేట్ ప్లేట్లో. ఇఫ్ షీ ఈట్స్ అంటే మంచిగా తినిందంటే ఏం ప్రాబ్లం ఉండదు. తినకపోతే మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇస్తాను. తను ఏదో తినిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పెట్టి తినిపించేస్తాను అనమాట తనకు కూడా. అండ్ రొట్టె, చపాతీ ఇలాంటివి, దోశ ఇలాంటివన్నీ పీసెస్ చేసేసి ప్లేట్లో పెట్టించేస్తే తనంతటికి తను బాగా తినేస్తుంది. తినిపించాలి అనేది ఏం లేదు, అంటే నేనే తినిపించాలి అట్లేం లేదనమాట. వాళ్ళ డాడీ తినిపించినా వాళ్ళ నాన్నమ్మ తినిపించినా తింటుంది. అండ్ చౌలకాయ కర్రీ అండ్ రొట్టె, దిస్ ఈజ్ అవర్ డిన్నర్ ఫర్ టుడే. అండ్ ఇక్కడైతే మా శామీ పాప బాయ్ చెప్తుంది. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమైరా సాక్షిస్ వరల్డ్. థ్యాంక్ యూ.